వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి నాదర్గుల్ ఎంఈఎస్ఆర్ కాలేజ్కి అతి దగ్గరలో ఒక ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. మనకి హౌస్ G+1 పర్మిషన్ ఉంది, LRS ఫుల్ పేడు. మనకి ప్రజెంట్ వచ్చేసి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కట్టారు. హౌస్ డైమెన్షన్ 18x57 ఉంటుంది, 114 గజాలు. వెస్ట్ ఫేసింగ్. హౌస్కి ఆపోజిట్లో మనకి 30 ఫీట్ల సీసీ రోడ్ ఉంది. చుట్టూ చూసుకోవచ్చు ఇల్లే ఉన్నాయి, ఇళ్ళ మధ్యలో ఉంది హౌస్. హౌస్కి మనకి ఈ కాలనీలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, వాటర్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉంది. సో మనకి హౌస్కి ఆపోజిట్లో కూడా 30 ఫీట్ల సీసీ రోడ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఉండడం జరిగింది. హౌస్ ఇన్సైడ్ చూసుకుంటే మనకి 2 BHKతో ఉంటుంది. సో ఇది మనకి పార్కింగ్ ఏరియా. ఒక చిన్న అయితే సింపుల్గా ఒక చిన్న ఎస్సీ సెడాన్ వెహికల్ అయితే పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేసెస్గా అయితే ఉంది. రైట్ సైడ్ వెళ్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. సో 114 గజాలు అంటే కూడా మనకి 1 BHK, అంటే కార్ పార్కింగ్ వదిలేస్తే మనకి 2 BHKతో ఉంటుంది. సో ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్. సో మనకి చుట్టూ చూడొచ్చు, మంచి టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు నీట్గా మనకి వెలివేషన్లో మనకి. సో ఈ హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే మనకి మార్బుల్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది, వైట్ అండ్ బ్లాక్ ఇచ్చారు. సో ఇది హాల్. లివింగ్ ఏరియా చూడు, చాలా అంటే చాలా స్పేసెస్గా ఉంటుంది. 114 గజాలు కాబట్టి పర్వాలేదు, మంచిగా 2 BHK బట్టి కూడా ఇంత స్పేస్గా ఉండడం అంటే. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో ఒక విండో, అది కూడా మనకి వుడెన్ విండోస్ ఇచ్చి మనకి విత్ గ్రిల్ ఫిట్టింగ్ ఇచ్చారు. ఇది చూసుకుంటే మనకి టీవీ యూనిట్ వస్తుంది ఈ ఏరియాలో. సో ఇది హాల్. ఇటు వెళ్తే మళ్ళీ ఒక బెడ్రూమ్ వస్తుంది మనకి, ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు. సో ఓనర్ అయితే ఒకటే చెప్తున్నారు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు, మంచి క్వాలిటీతో మంచి మెటీరియల్తో వాడాను నేను ఇక్కడ, ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా అని చెప్తున్నారు. సో హాల్లోనే మనకి ఇక్కడ పూజా రూమ్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో చూసుకోవచ్చు మనకి పూజా రూమ్. సో పూజా రూమ్ నుంచి ఇలా వెళ్తే మనకి కిచెన్ ఉంది. కిచెన్ ఎల్ షేప్లో ఇచ్చారు. ఒక చిన్న ఫ్యామిలీకి అయితే మంచిగా సెట్ అవుతుంది, మనకి ఒక చిన్న ఫ్యామిలీకి సెట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మెటీరియల్ అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదని చెప్తున్నారు, అంత మంచి క్వాలిటీతోనే కట్టారు బిల్డర్. ఎందుకంటే 2 హౌసెస్ పక్కనే కట్టారు. సో ఇది మరొక బెడ్రూమ్. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఈ బెడ్రూమ్ నుంచి ఇలా బయటకు వెళ్తే 4 ఫీట్ కారిడార్ వచ్చారు నీట్గా. ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ బాత్రూమ్ అంటే కామన్ వాష్రూమ్ ఏరియా ఇచ్చారు, ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు, మన వాషింగ్ మిషన్ అలా పెట్టుకోవడానికి. సో ఇది చూసుకుంటే బోర్ ఇక్కడ, అంటే మనకి వెస్ట్ ఫేస్ ఉంది కాబట్టి ఈశాన్య మూల ఇక్కడ వస్తుంది. ఈ బోర్ వచ్చేసి మనకి దాదాపుగా 400 ఫీట్ల వరకు బోర్ వేశారు, మంచి వాటర్ స్టోరేజ్ అని చెప్తున్నారు. సో హౌస్కి చూడొచ్చు చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారు, ఇది మనకి 1.5 ఫీట్ గల్లీ కూడా ఇచ్చారు ఇక్కడ సైడ్ చూసుకుంటే. సో మళ్ళీ ఒకసారి ఈ హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 18x57, 114 గజాల బిట్, ఇండిపెండెంట్, LRS ఫుల్ పేడ్ ఉంది, G+1 పర్మిషన్ కూడా ఉంది, LRS ఫుల్ పేడు. వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది. హౌస్కి ఆపోజిట్లో మనకి 30 ఫీట్ల రోడ్ ఉంది, అది కూడా సీసీ రోడ్డు. లొకేషన్ చూసుకుంటే ఎంఈఎస్ఆర్ కాలేజ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ హౌస్ ప్రైస్ గురించి చూసుకుంటే మనకి 65 లక్షలు చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. అందుకని బిల్డర్ మాత్రం ఒకటే ఛాలెంజ్ చేస్తున్నారు, నేను మెటీరియల్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలే, అంత క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశానని చెప్తున్నారు. సో రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి, అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.